ఏంటమ్మా సమస్య? జాబ్ సమస్య ఉంది. ఉమ్? ఇప్పుడు ప్రస్తుతం జాబ్లో ఉన్నాడు. ఉమ్. అది కంటిన్యూ అవుతుందా, ముందు బాగుంటుందా లేదా అని కొద్దిగా సమస్యలో ఉన్నాడు. మీ అబ్బాయి పేరు? సచిన్ అని, సచిన్ కుంభార్. కంటిన్యూ అవుతాడు, ఏం తేడా ఉండదు. అదే కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంది. ఏమి ప్రెషర్ ఉండదు, ఏమన్నా ప్రెషర్ ఉండదు, ఏముండదు, కంటిన్యూ అవుతాడు, అలాగ అవుతానే ఉంటాడు. అదే అదే అలా అవుతాడు. తర్వాత ఇంకోటి, ఇందులో ఉంటుండగానే పెద్ద ఉద్యోగం చూసుకోమని చూసుకోవాలి. ఎందుకంటే ఇంతకంటే పెద్ద ఉద్యోగం వస్తుంది అబ్బాయి, వస్తుంది. పెద్ద ఉద్యోగం వచ్చినప్పుడు పాడు చేసుకోవడం ఎందుకు? కిరణ్ గారు కూడా పరిచయం. మీ కిరణ్ గారు కూడా పరిచయం. ఎలాగా? ఆ ఫోన్లో నేనే పరిచయం చేయించాను. అంటే ఆయన మెకానికల్ ఇంజనీర్, ఈ కిరణ్ మెకానికల్. మీరు అబ్బాయికి చెప్పండి, ఓకే, నీకు అన్ని సులువుగా ఉన్నప్పుడు వేరే ఉద్యోగం చూసుకోమని, జంప్ అయిపో అందులోకి. దీనికంటే పెద్ద ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఇది తాత్కాలికం, ఇది టెంపరీ, కానీ కొంతకాలం మరి చేయాలి కదా. చేయాలి. అదే ఇప్పుడు ఈ రోజులు ఎవరు ఇస్తున్నారు ఉద్యోగాలు? మానవుడు రోజు చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. కొన్నాళ్ళు మానేస్తానండి అంటే మానేయడానికి చేసేది కాదు ఇది. ఇంకేదంటే శరీరం పోషణ గురించని మానవుడు రకరకాలుగా శరీరాన్ని కష్టపెడుతూ ఉండాలి, కాయాన్ని కష్టపెడుతూ ఉండాలి. చుట్టుపక్కల ప్రాంతాలు మట్టిని కూడా స్వాధీనం చేసుకుని జాగ్రత్తగా మెత్తగా దున్ని నువ్వు అన్ని అనువుగా తయారు చేసి విత్తనాలు జల్లి పండిస్తేనే నీకు పంట పండుతుంది. ఆ పంట పండితేనే నువ్వు కడుపు నిండా తింటేనే యాగం చేస్తావు, భోగం చేస్తావు, తర్వాత నీ ఇష్టం అది. ఈ యోగం చేసినా, భోగం చేసినా, ఉద్యోగం చేసినా, ఇంకోటి చేసినా కడుపు కోసమే. ఈ అగ్నిహోత్రమే, అగ్నే ప్రధానం. అగ్నే ప్రధానం అని ఎందుకు చెప్తున్నాం అంటే అగ్ని లేనిదే మనిషి లేడు. అగ్ని వల్ల పంచభూతాల్లో అగ్ని వల్ల భూమి వేడెక్కుతుంది, అగ్ని వల్ల నీరు వేడెక్కుతుంది, అగ్ని వల్ల వాయువు వేడెక్కుతుంది, అగ్ని వల్ల ఆకాశం వేడెక్కుతుంది. ఆ వేడెక్కకపోతే నీరు ఆవిరవ్వకపోతే మరి ఇంత వరదలు ఎలా వచ్చాయి? ముందు గోదావరి ఎండిపోయింది అన్నారు, ఇప్పుడు మళ్ళీ గోదావరి పొంగిపోతుంది అన్నారు. అంటే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? టర్నింగ్ చక్రం, సైకిల్ ఆరిపోద్ది, ఆ నీరు ఆవిరైపోద్ది, మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఇలా పంపుతాడు. అంటే ఎక్స్ట్రా నీరు తయారవదు, ఉన్న నీరే అంతే. అదే మాయ. మాయకి తరుగులేదు, పంచభూతాలకు తరుగులేదు. పంచభూతాలను ఎవరో తరిగించాలని చూస్తే అది చేసి ప్రయత్నం వృధా ప్రయత్నం తప్ప అది నిజం కాదు. నువ్వు గాలి పీలుస్తున్నా, బయటకు వదిలేస్తున్నా, మళ్ళీ శుద్ధి అయిపోతుంది, మళ్ళీ అదే గాలి పీలుస్తున్నావు. ఇది దేవుడి మాయ, అదే తత్వం, అదే తత్వదర్శనం అన్నారు. ఆ తత్వదర్శనంలోకి వెళ్లి భగవంతుని అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో ఆయనంత సులువైన వ్యక్తి ఎవరు దొరకరు. అర్థం చేసుకోలేదు అనుకో, అంత జంజాటి ఎక్కడా లేదు. తత్వం వేరే. ఆ తత్వాన్నే జాయిగా మానవుడు అర్థం చేసుకోగలిగితే చాలా సులువైన మార్గం అందులో చెప్పబడింది. ఆ సులువైన మార్గాన్ని ప్రతి వ్యక్తి ఆచరణ చేయగలిగితే ప్రతి వ్యక్తి జీవితంలోనూ అది సానుకూలం అవుతుంది. ఆ సానుకూలమైందే రేపు పొద్దున్న మానవుడికి ఫలితంగా తిరిగి వస్తుంది. సానుకూలం కాని పనులు మీరు చేసి సానుకూలం అవటం లేదు, మీరు ఎంత గించుకున్నా, భగవంతుని మీద విరుచుకుపడినా అదేం ఫలితం లేదు. ఫలితేద్దని భగవద్గీతలో చెప్పాడు. ఫలితమిచ్చే కర్మలే చెయ్యి, ఫలితహీనమైన కర్మలు చెయ్యకన్నాడు. అవుతుందా? ఇది ప్రతి మానవ